లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఒక్క వీడియోతో మళ్ళీ అడుగుతున్నా, శ్రీజ ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? ఒకే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకొకసారి క్వశ్చన్ మిమ్మల్ని అడగను, ఎలా జరిగింది, ఏమనుకుంటున్నారు జనాలని మనం మిగతా వీడియోలో కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. బట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ వీడియోల మీద కామెంట్ చేయండి. న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అంటే కేవలం అక్కడ శ్రీజ దమ్ము ఉందనే కాదు, అక్కడ తనుజ ఉండేవండి, భరణి ఉండేవండి, పవన్ కళ్యాణ్ ఉండేవండి, డీమన్ పవన్, హరిత హరీష్ ఉన్నా సరే ఓట్స్ వేసి, అంటే మీరు నేను వేసినటువంటి ఓట్ల ద్వారా మాత్రమే వీళ్ళు బయటకు వెళ్ళాలి తప్ప బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు? ఏదన్నా గొడవ జరిగింది, వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా, కొన్నిసార్లు హౌస్లో గొడవలు జరిగి కొట్టుకుంటూ ఉంటారు, అప్పుడైనా అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు కూడా కాదు, అలాంటిది ఏం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తీసుకున్న కూడా వాళ్ళు కాదు, ఎవరైతే పోటీగా ఫీల్ అవుతారో కంటెస్టెంట్స్ వాళ్ళు బయటికి పంపించారు శ్రీజాని. ఇది చాలా చిన్న చిన్న టాస్క్లు పెట్టి ఆ టాస్క్లో లాస్ట్ దాకా తీసుకొచ్చి బయటికి పంపించేశారు. ఒక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని ఆల్రెడీ జనాలు ఫీల్ అవుతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుమ శ్రీజ దమ్ము మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె హౌస్లోంచి వెళ్ళిపోయే టైంలో ఏవి ప్లే చేయకపోవడం వల్ల, ఏవి అందరికీ ప్లే చేస్తారు, శ్రీజాకి ప్లే చేయలేదంటే ఖచ్చితంగా తను మళ్ళీ వస్తుంది అని చాలామంది అన్నారు. నేను దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చాను రోజు. లాస్ట్ మినిట్లో డెసిషన్ కదా. ఇప్పుడు డీమన్ పవన్, రీతు, సంజన, సుమన్ శెట్టి, శ్రీజ, ఈ ఐదుగురిలోంచి ఒకళ్ళు బయటకు వెళ్ళాలి. అట్లా ఫస్ట్ సంజన సేవ్ అయింది, ఆ తర్వాత డీమన్ పవన్ సేవ్ అయ్యాడు, ఆ తర్వాత రీతు సేవ్ అయింది, ఆ తర్వాత వీళ్ళిద్దరు సుమన్ శెట్టి సేవ్ అయ్యి శ్రీజ బయటకు వచ్చింది. ఈ ఐదుగురు ఏవీలో రెడీ చేసి వాళ్ళేం పెట్టుకోరు కదా, మీకు అర్థమైందా? సో ఈ ఐదుగురివి పెట్టుకుని ఉంటే ఐదుగురిలో ఒకళ్ళు ప్లే చేసేవాళ్ళు. శ్రీజ బయటకు వచ్చింది, డీమన్ పవన్ వస్తే అతంది, రీతు వస్తే అతంది, సుమన్ వస్తే అతంది, సంజన వస్తే ఆమెది ప్లే చేసేవారు. కానీ ఎవరు వస్తారనే తెలియదు కాబట్టి అన్నీ చేసి పెట్టుకోవడం బాగోదు కాబట్టి, ఏది మన కెమెరామెన్ గంగతో రాంబాబులో బ్రహ్మానందం చేస్తారు చూసారా, జవహర్ నాయుడు ఇక లేరు అని, అట్లా బయటికి వెళ్ళిపోయారు వీళ్ళని అందరూ చేసి పెట్టుకుంటే చండాలంగా ఉంటుందని చేయలేదు. ఆ రీజన్ వల్ల వాళ్ళు తప్ప మళ్ళీ వస్తుంది కాదు. చాలా మంది సీక్రెట్ రూమ్ అనుకున్నారు, ఈ రీజన్ వల్ల. సీక్రెట్ రూమ్ కూడా కాదు, బేసిక్గా ఏంటంటే సడన్గా ఎవరు బయటకు వెళ్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఆ రకంగా చేశారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ మీకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి 2 రీజన్స్. ఒకటి, కామనర్స్కి అన్యాయం జరుగుతుంది, కామనర్స్ని తొక్కేస్తున్నారు అని మర్యాద మనీష్, ప్రియా, హరిత హరీష్ వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా గొడవ నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. కామనర్స్ని కావాలని తొక్కేస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు అని. అలాంటిది శ్రీజ వెళ్ళిపోయినప్పుడు భయంకరమైన బ్యాక్ క్లాష్ వచ్చింది. మా టీవీ మేనేజ్మెంట్ మీద విపరీతంగా సీరియస్ అవుతున్నారు నార్మల్ ఆడియన్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుంది మా టీవీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా. అయితే దానికి ఏమంటారు, కవరప్ అనండి, లేకపోతే ఆ డ్యామేజ్ కంట్రోల్ని ఎట్లా చేయగలుగుతారంటే మళ్ళీ శ్రీజాని పంపించాలి లోపలికి. సో బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్కి వెళ్ళలేదు, స్టేజ్ మీద లేదు. ఇలాంటి కంటెస్టెంట్ని వైల్డ్ కార్డు కాదు, ఇలాంటి కంటెస్టెంట్ అసలు కామనర్ పై సెలబ్రిటీ కాదు, ఇలాంటి కంటెస్టెంట్ మళ్ళీ లోపలికి పంపించవచ్చు, ఖచ్చితంగా పంపించు. 2018లో కన్నడ బిగ్ బాస్ చూసాను నేను, కన్నడ బిగ్ బాస్ 5 కృషిత పండ అనేటువంటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి హౌస్ నుంచి వెళ్ళిపోయింది, ఇట్లాగే ఎలిమినేట్ అయిపోయింది, నార్మల్గా ఓట్స్తో ఎలిమినేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, తన పనితో చూసుకుంటుంది. సడన్గా 2 వారాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. సో అట్లా శ్రీజ దమ్ముని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి అనే ఒక బిగ్గెస్ట్ ప్లాన్ని బిగ్ బాస్ టీం వేస్తోంది అంటూ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. 100% గ్యారంటీ కాదనేది కూడా తెలియదు. సో మీకేమనిపిస్తుంది? రీఎంట్రీ ఇవ్వాలి, రీఎంట్రీ ఇవ్వకూడదు శ్రీజ దమ్ము? కామెంట్ చేయండి.